మాహిలో కానీ ఎవరికి కూడా మినిస్టర్లు అనేది ఇవ్వకుండా యానంలో ఉన్నటువంటి మల్లాడి కృష్ణారావు గారికి సోనియా మేడం గారు నమ్మి మినిస్టర్ ఇస్తే ఆయన మోసం చేశాడు. ఆ మోసాన్ని యానంలో ఉన్న ప్రజలందరూ కూడా గుర్తించి మీరు తగిన బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. காங்கிரஸ் கட்சியுடைய சட்டமன்ற உறுப்பினர் இந்த யானம் பகுதியிலிருந்து வெற்றி பெற்று புதுவை மாநிலத்தில் வருகின்ற போது மீண்டும் யானம் பகுதியில் மிகப்பெரிய வளர்ச்சியை உருவாக்கும் என்பதற்காக தான் நாங்கள் எல்லாரும் இங்கே வந்திருக்கின்றோம். மரியாதைக்குரிய அன்னை சோனியா காந்தி, மரியாதைக்குரிய இளம் தலைவர், இந்த நாட்டுடைய பிரதமராக வர வேண்டும் என்று அனைத்து மக்களும் எண்ணிக்கொண்டிருக்கின்ற நம்முடைய இளம் காந்தி என்று அழைக்கப்படுகின்ற ராகுல் காந்தியுடைய நம்பிக்கையான ஒருவர் இந்த ஏழாமிலிருந்து வருகின்ற 2026 சட்டமன்ற தேர்தலில் தேர்ந்தெடுக்கப்பட வேண்டும் என்பதை உங்கள் மத்தியில் கேட்டுக்கொள்கிறேன். సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మేడం గారి సహకారాలతో ఖచ్చితంగా 2026లో యానంలో వచ్చే ఈ అసెంబ్లీ ఎలక్షన్ లో ఖచ్చితంగా నగ్గుతుంది. ఖచ్చితంగా దానికి మీరు అందరూ సపోర్ట్ చేయండి. మీ అందరికీ కావాల్సిన అన్ని ఉపకారాలు కానీ అన్ని విషయాల్లో కూడా మేము ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నారు. అలాగే గిరియంపేటలో ఉన్న టవర్ కానీ అలాగే ఇంజనీర్ కాలేజ్ కానీ కేవలం యానం ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. అది కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. అది మీరు అందరూ కూడా గుర్తించాలి. ఈ రోజుకి కాంగ్రెస్ పార్టీని మోసం చేయలేదు, కానీ దాంతో పాటు యానం ప్రజలను కూడా అతను మోసం చేశాడు. యానంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏ పని చేసుకుని వాళ్ళు బతుకుతున్నారు. ఇతను కేవలం జనాన్ని భయపెట్టి భయపాతం చేసి అతని యొక్క మూర్ఖత్వంతో యానం నడిపించాడే తప్ప ఇప్పటి వరకు ప్రేమతో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి చాలా మంచి వ్యక్తి అని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పడని చెప్పడం జరిగింది. అయితే ఆయన చాలా అన్ని రకాలుగా కూడా పదవిని ఇచ్చారు. అలాగే టీడీపీ బోర్డు మెంబర్ కూడా ఇచ్చారు. అంత చేసిన మీదుగా విశ్వాసం మర్చిపోయి ఈ రోజు మళ్ళీ టీడీపీలోకి వెళ్ళి మళ్ళీ అడిచాడు అతను గొప్పడని చెప్తున్నాడు. ఇతనికి వాల్యూస్, ఎథిక్స్ ఏమీ లేని మనిషి అని చెప్పేసి ఖచ్చితంగా ఒక మూర్ఖుడు తప్ప ఎథిక్స్ లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలం మల్లడి కృష్ణారావు మాత్రమే అని చెప్పేసి సభముఖంగా తెలియజేస్తున్నాను. మినిస్టర్ బాయ్స్ వెళ్తున్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు అందరూ ఉంటే ఎందుకు మీరు మల్లాడి కృష్ణారావు చెప్పి నారాయణ స్వామి గారితో గొడవ పడుతుంటే నారాయణ స్వామి గారు ఎక్కడో దూరంలో ఉంటున్నటువంటి నా తమ్ముళ్ళు, నా అన్నయ్యలు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా బ్రదర్స్, అందుకని చెప్పి వాళ్ళందరూ బాగుపడాలంటే ఫండింగ్ వెళ్ళాలి కాబట్టి అందుకని చెప్పి నేను మల్లాడి కృష్ణారావుకి నేను ఈ మినిస్టర్ పోస్ట్ ఇస్తానని చెప్తే ఆయన తిరిగి మా నారాయణ స్వామి గారిని మోసం చేయడం జరిగింది. అతనికి ఏమంటాడంటే నాకు 20 సంవత్సరాలు లైఫ్ అయిపోయింది, లాస్ట్ లో నాకు ఇంకా ఈసారి నేను పోటీ చేస్తాను, ఇక నేను పోటీ చేయను, నాకు ఈసారి పట్టుకెళ్ళి పదవి అని చెప్పి పాలన పడిపోతాడు. అలా నమ్మి మేము అతను మంచి పొజిషన్ లో పెడితే అతను మాకు గిఫ్ట్ గా కాంగ్రెస్ పార్టీకి మోసం చేశాడే తప్ప అతను ఎటువంటిగా ఒక ఎథిక్స్ లేకుండా ఒక నేను నిజాలుగా నిరూపించుకున్న మనిషి అంటే అతను కాదు అని చెప్పి మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. எப்படி துரோகம் செய்தாருன்னா அரசியல்ல ஓட்டு போட வரலாமா? நீங்க தான் யோசிச்சு பார்க்கணும். ஆனா நல்ல பாடம் கொடுத்தீங்க. ஒரு ரங்கசாமி இங்க கொண்டு வந்தாங்க, பைபை ரங்கசாமி. உங்களுக்கு எல்லாருக்கும் ஒரு நன்றி. ரங்கசாமிக்கு நல்ல டாட்டா காட்டி அனுப்பிச்சிங்க. தேங்க்யூ. ఈ రోజు మీరు చూసినట్లయితే ఎవరైతే నారాయణ స్వామి గారు ఉన్నారో ఆ నారాయణ స్వామి గారితో కలిసిన మల్లాడి కృష్ణారావు రాత్రి కలిసి భోజనం చేశాడు. ఆయనతో కలిసి వెళ్ళి రాష్ట్రపతిని కలిశాడు. ఆయనతో పాటు వెళ్ళి పెద్దలందరినీ కలిసి వచ్చి ఆయనతో పాటు వచ్చి జర్నీ చేసి కూడా ఉంటూ వచ్చి పాండిచేరి వచ్చి రాజీనామా చేశాడు. ఇలాంటి వ్యక్తి, ఎథిక్స్ లేని వ్యక్తిని ఎక్కడైనా చూస్తావా? ఏంటి కూడా ఉంటే 70 మనిషా మల్లాడి కృష్ణారావు? అసలు కూడా ఉంటూ కూడా తిరుగుతూ కూడా పడుకుని కూడా తిని ఈ రోజు మోసం చేయడానికి ఎలా వచ్చిందయ్యో నీకు ఈ మనసు? అసలు నువ్వు ఒక మనిషివేనా అని చెప్పిన ఈ సభముఖంగా తెలియజేస్తున్నారు. బాబాయ్ రంగస్వామికి పూర్తిగా బాగా చెప్తారు త్వరలో అని చెప్తున్నారు. சோனியா காந்தி தலைமையிலான ஆட்சி இந்த நாட்டுடைய எதிர்கால பிரதமர் மரியாதைக்குரிய தலைவர், இளம் தலைவர் ராகுல் காந்தி தலைமையிலான ஆட்சி இதை யாராலும் தடுக்க முடியாது. யாரும் பயப்பட தேவையில்லை.
ஜனங்களை, என்னுடைய தம்பிகளை, என்னுடைய அண்ணன் தம்பிகளை, தங்கைகளை, பெரியோர்களை பாதுகாக்க காங்கிரஸ் பேரியக்கம் இருக்கிறது என்பதை பணியோடு தெரிவித்த கடமைப்பட்டுள்ளேன். அதனால தம்பிகளை தினேஷ் போல வெளியே வா, வெளியே வா, நாங்க இருக்கிறோம், வெளியே வா. காங்கிரஸ் பேரியக்கத்துடைய கொடிய கை சின்னத்தை இங்க நிலைநாட்டு, நாங்க பார்த்துக்கிறோம். దయచేసి మీలో ఉన్న భయాన్ని వదిలేయండి. ఈ రోజు చూసినట్లయితే ఎంపీ ఎలక్షన్ లో కూడా ఇంచుమించుగా 7,000 పైన ఓట్లు వచ్చినాయి మన కాంగ్రెస్ నుంచి. ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చాలా మంది అభిమానులు ఉన్నారు. దయచేసి మీకు సభముఖంగా చెప్తున్నాను, మీ దగ్గర ఉన్న భయాన్ని వదిలేసి ధైర్యంగా బయటికి రండి. ఎందుకంటే 2026లో నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఖచ్చితంగా 100% పాండిచేరిలో కాంగ్రెస్ పార్టీనే వస్తుంది. మీ అందరికీ కూడా 100% న్యాయం చేస్తాం. మీరు భయపడకుండా ధైర్యంగా మీరు ముందుకు రండి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా సరే మేము మా పార్టీ ఇక్కడ ఉన్న నాయకులు కూడా మీకు సపోర్ట్ చేస్తాం. డెఫినెట్ గా కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే మీ అందరికీ కూడా మంచి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. மீனவ மக்களுக்கு புயல் பாதுகாப்பு திட்டம், மீனவ மக்களுக்கு ఫిషర్మెన్స్ కానీ అన్ని వర్గాలకు కానీ లోన్స్ కానీ సబ్సిడీలు కానీ ఇలా అన్ని రకాలుగా ఏమన్నా ఇచ్చింది ఎవరన్నా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీలోనే ఇవ్వడం జరిగింది. అన్ని కులాలకి అన్ని వర్గాలకు కూడా అన్ని రకాలుగా సదుపాయం చేసేది కాంగ్రెస్ పార్టీ తప్ప బీజేపీ ఆర్ఎస్ఎస్ అని చెప్పి ఒక సైడ్ వెళ్తాం తప్ప దీన్ని అందరూ గ్రహించండి. ఇక్కడ ఉన్న పెద్దలకి అందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం తీసుకుంటూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నారు.